స్వామి, ఈ సిద్ధాసనంలో కొంతమంది కుడి కాలు పైన పెట్టాలంటారు. కొంతమంది అంటే పద్మాసనం వేసిన, అలాగే అర్ధ పద్మాసనం వేసిన కుడి కాలు పైన పెట్టాలి అంటారు. కొంతమంది ఎడమ కాలు పెడుతుంటారు. ఈ కుడి కాలు ఎడమ కాలు ఇది ఏంటి? సిల్లీ థింగ్స్. భక్తిలో కొంతమంది ఎంతటి దీంట్లోకి దిగిపోతారంటే మమ్మల్ని చాలామంది అడుగుతారు, దేవుడి దగ్గర దీపం ఏ దిక్కు పెట్టాలి, దీపం పెట్టినాక ఆ దీపపు వెలుగు ఏ దిక్కుకు ఉండాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏమి నూనెలు వేయాలి లాంటి ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ మన మెయిన్ పర్పస్ మూలబంధం చేయడం, మణిపూరక చక్రానికి స్వాధిష్టానాన్ని కంట్రోల్లో పెట్టేదానికి దాన్ని అదిమి ఉంచటం. ఈ రెండు ప్రధానం. కానీ ఈ కాలు వేసి ఈ కాలు వేసినా అదే వస్తుంది. ఎడమ కాలు కింద పెట్టాం, ఈ ఎడమ మడ గుదస్థానాన్ని మూస్తుంది. కుడి కాలు పై ఎడమ కాలు పైకి ఎత్తాం, అది మళ్ళీ మణిపూరక స్వాధిష్టాన చక్రాన్ని అణుస్తుంది. లేదు ఈ కాలు ఇట్లా పెట్టినా జరిగే క్రియ అది కార్కింగ్ దట్ డౌన్, మూలాధారానికి కార్క్ చేయటం, దీనిపైన ప్రెషర్ చేసి ఆన్ చేయటం. ఎందుకంటే మానవుడికి ఎంతసేపు ఈ డైజెషన్ తినేది బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ తినాలనే కోరిక, అది గుదస్థానపు లక్షణం. ఆ రెండవది కోరికలు. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని 4 అంటున్నారు కదా. మానవుడికి ముందు కోరిక పుట్టే స్థానము మన నాభిస్థానానికి లింగస్థానానికి మధ్యలో భావకండరము అని ఒక దీర్ఘచతురస్రాకార ఖండం ఉంటుంది. యాక్చువల్గా మనకు ఎవరికైనా కానీ పుట్టేది అక్కడ. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈ మెసేజ్ మళ్ళీ మెదడుకు పోయి దాన్ని అనలైజ్ చేసి ఆ కోరికను వ్యక్తీకరించి బయటికి చెప్తాను. అది పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే ఆ సిస్టంలో వస్తుంది. అది ఎంత జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇది ఇక్కడ పెట్టామో ఆ దీర్ఘకండరం అని చెప్పేసి నేను ఏదైతే చెప్పానో భావకండరం అని, అది ప్రెస్ అయిపోతుంది. ఇంకా వేరే భావాలు పుట్టవు. ఎవరు ఏ సాధనలు చేసినా ఈ భావనలను కంట్రోల్ చేసేదానికోసమే మనస్సును కంట్రోల్ చేస్తారు. భావనలు మనసులో పుడతాయని అంటున్నారు. ముందు అక్కడ పుడుతుంది, ఆ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ముందు దాన్నే మనం ప్యాక్ చేస్తే నాట్ ఈవెన్ సెకండరీ ఇంపార్టెంట్. ఈ కాలు వేయాలన్నా ఆ కాలు వేయాలన్నా వాళ్ళ సౌలభ్యం ఎక్కువసేపు కూర్చోగలగటం. అందుకే అన్నిటికన్నా ముందు సాధకుడికి ఆసన శుద్ధి, ఆసన సిద్ధి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే, ఆసన సిద్ధి అంటే ఏంటి అని. ఇప్పుడు ఏదో ఇక్కడ బాగా శుభ్రం చేసాము, గోమూత్రం వెలిగాము, లేదా ఇంట్లో మంచి అగరబత్తులు పెట్టాము, ఒక కంఫర్టబుల్గా మెత్తని ఆసనం వేసుకొని కూర్చున్నాం. అది ఆసన శుద్ధి. ఆసన సిద్ధి, ఒక్కసారి ఒక్క ఆసనంలో కూర్చుంటే కనీసము 3 గంటలు ఏ మాత్రము కదలిక లేకుండా ఉండగలరు. 3 గంటలు ఒకటేసారి కూర్చున్నాడంటే మనకి చాలామందికి నరాల దగ్గర ప్రెషరింగ్ జరిగి ఇదవుతుంది. సో గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్. ఒక దినం అరగంట కూర్చున్నాము, ఒక 10 దినాలు అరగంట, అది అలవాటైపోతుంది. బాడీకి అకస్టమేషన్. ఏ సాధన కూడా ఒక్క రోజులో రాదు స్వామి. చాలామంది ఆతరపడి మాకు వారం రోజుల కోర్సులో వచ్చేయాలా, నెల రోజుల లోపల వచ్చేయాలా అంటారు. గురు కటాక్షము, దైవ కటాక్షము ఉండాలి. ఈ ఆసన సిద్ధి మీ అంతకు మీకే కలగాలంటే మీ బాడీని మీరే టైం చేసుకొని ఒక్కొక్క వారానికి కొంచెం కొంచెం 10 నిమిషాలు పెంచుకుంటూ మినిమం 3 అవర్స్ కూర్చోగలిగితే ఆ తర్వాత మీ బాడీ మీ మాట విని మీ కమాండ్ అవసరం లేకుండానే, ఒకవేళ మీరు మహాసమాధి స్థితికి గనక పోగలిగితే ఈవెన్ డేస్ టుగెదర్ యూ కెన్ ఏబుల్ టు సిట్. ఈవెన్ నవ్ ఇట్ ఈస్. ఏదో మన పురాణ ఋషిమునులు 100ల సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేసినారు. వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ సిస్టమ్ వేరే. కృతయుగంలో ప్రాణము ఎముకల్లో ఉండేది కాబట్టి వాళ్ళ శరీరం మొత్తం శిథిలమైపోయినా అస్థిపంజరం అట్లే కూర్చొని ఉంటే వాళ్ళ ప్రాణం వాళ్ళలో ఉంది. వాళ్ళు చేసే సాధన వాళ్ళదన్నీ ఉన్నాయి. కృతయుగం తరువాత త్రేతాయుగం వచ్చినప్పటికీ అది రక్త మాంసాల్లోకి వస్తుంది.
మాంసమంతా అరిగిపోయేంత వరకు వాళ్ళు చేయలేదు. ద్వాపరయుగంలో అది రక్తంలోకి వచ్చింది, కలియుగంలోకి కేవలం ఊపిరిలోకి వచ్చింది. 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఊపిరి బిగదీస్తే శివం కాస్త శివం. ఈ కలియుగంలో ఆ లెవెల్కి వచ్చింది. ఎప్పుడైతే ఆసన శుద్ధి మనకు కలుగుతుందో ఈ బాడీ మీద ఉన్నటువంటి మొత్తం సిస్టమ్ మళ్ళీ రివర్స్ అయ్యి, అంటే వాయువు దగ్గర నుంచి మాంసంకి, మాంసం నుంచి ఎముకల స్థాయికి రివర్స్ పోగలుగుతాం. మన సాధనా శక్తి పెరిగే కొద్దీ మన ఎముకలు దృఢమవుతాయి. మరి ఇంత చేస్తే ఎముకల లోపలనే బోన్ మారో దగ్గర నుంచే మీకు కణాల ఉత్పత్తి, అవి సెటిల్ అవుతాయి. దాని మీద ఒక మనకు కమాండ్ వస్తుంది. ఇంత జరగాల అంటే ఆసన సిద్ధి. ఆసన సిద్ధి అంత అవసరం. అదే సాధన. ఒక అరగంట కూర్చున్నాం, నొప్పి అవుతుంది, ఈ పొద్దుకు రిలాక్స్, వెంటనే కాసేపు శవాసనం వేసి లేదా మంచి పచ్చని గడ్డి మీద ఒక 10 నిమిషాలు అటు ఇటు నడిచి మంచి దీర్ఘ శ్వాసలు తీసుకొని మళ్ళీ వచ్చి మన పోస్టుల్లో కూర్చో. టైం ఉంటే, లేదు ఈ రోజుకు నాకు ఇంతే, ½ అన్ అవర్, 1 వీక్ ఇదే చేయండి. 1 వీక్ పోయిన తర్వాత 45 మినిట్స్, ఇంకో 1 వీక్ 1 అవర్. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ది 15 మినిట్స్ ఆఫ్ టైం. అది మీరు ఎంత చేసుకుంటే అన్ని గంటలు మీరు ఉండగలరు. అయితే స్వామి, చాలామంది పద్మాసనం అంటారు, కొంతమంది సిద్ధాసనంలో కూర్చుంటే తొందరగా సిద్ధిస్తుంది అంటారు. కారణము, సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు ఈ మడమ భాగము మూలాధారాన్ని మూసేస్తుంది. మూలబంధం అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది. మామూలుగా మూలబంధం వేయడం అందరికీ సామాన్యమైన విషయం కాదు. గుదస్థానాన్ని పైకి బిగదీసి పెట్టడం. అశ్విని ముద్రలు వేస్తూ అశ్విని ముద్రలు వేస్తే మామూలుగా ఇట్లా పైకి లాగేస్తే మూలబంధం అవుతుంది. కానీ మూలబంధం వేసి ఎప్పుడైతే మళ్ళీ ఉడ్యాన బంధము, జాలంతర బంధము వేస్తామో, బంధ విమోచన చేసేటప్పుడు ముందు తల పైకి లేపి కడుపును లూజ్ చేసి అప్పుడు కిందిది వదలాలి. ఈ ప్రాసెస్ ఎవరూ చేయరు, పాపం పైకి బిగదీస్తారు. ఎప్పుడైతే ఇది ఇట్లా అంటారో అది మళ్ళీ ఓపెన్ అయిపోయింది, లేదా ఇట్లా అన్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది, అది ఓపెన్ అయిపోతుంది. సో ఈ బాధలు లేకుండా మహానుభావులు ఆ గొప్ప ఆసనాన్ని పెడుతున్నారు. ఆ 2వ కాలు ఎప్పుడైతే లింగస్థానం దగ్గరికి వస్తుందో, ఈ మూలాధారము స్వాధిష్టానం రెండిటికి కూడా కంట్రోల్ అయిపోయింది. వాటితో పెద్ద పని లేదు. అమ్మవారు ఉండేది అక్కడే అయినా, మొదలు అక్కడే అయినా, మూల ఆధారం అయినప్పటికీ మనం దాటి రావాల్సిన ప్రధాన స్టెప్ మణిపూరక చక్రం, అగ్నిస్థానం. అక్కడ నుంచి మనలో అగ్ని రగులుతుంది. ఆ అగ్ని వాయు రూపాన్ని ధరిస్తుంది, సంచారం అవుతుంది. ఇది జరగాలంటే మణిపూరకానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ మణిపూరకం దగ్గర మన క్రియలు జరగాల అన్నప్పుడు ఈ రెండింటిని బంద్ చేసేస్తే, ఎడమకాలు కింద పెట్టాం, ఈ మడిమ సరిగ్గా గుదస్థానం దగ్గర పెడతాం, ఈ మడిమ మన లింగస్థానం దగ్గరికి వస్తుంది. అది ఆ ఆసనం. ఇంకా సర్వోత్కృష్టమైన ఆసనం అంటే సర్వాంగాసనం. సర్వాంగాసనం అంటే ఒక కాలు మీద ఈ 2 కాళ్ళు పైకి, తల మట్టుకే ఇక్కడ ఉంటుంది. శీర్షాసనం కన్నా కొంచెం చేంజ్. ఈ చేతులు 2 నడుము దగ్గర పెట్టేసి మొత్తం బాడీ లేస్తుంది. ఓకే. తల మట్టుకు ఫ్లాట్గా కింద ఉంటుంది, భుజాల మీద బ్యాలెన్సింగ్ ఉంటాం. వెనక్కు పడిపోకుండా ఈ చేతుల్ని ఇక్కడ నడుము దగ్గర సపోర్ట్ ఇచ్చి కాళ్ళను పైకి లేపేస్తాం. అప్పుడు భూమిని ఆనుకొని ఈ 2 భుజాలు, ఈ తల భాగం మాత్రమే ఉంటుంది. ఈ 2 అరిపాదాలు యూనివర్సల్ పవర్ని బ్రహ్మాండంగా కిందికి తీసుకుంటాం. అమ్మవారి కుండలిని శక్తి కూడా అక్కడి నుంచి ఈజీగా కిందికి డ్రాప్ అవుతుంది. మనం ఇట్లా లేపాలి ఇక్కడి నుంచి. ఏ పద్మాసనంలో కూర్చున్నా, ఏ ఆసనంలో కూర్చున్నా మనం ఇక్కడి నుంచి అమ్మని లేపాలి. సర్వాంగాసనం వేస్తే అమ్మవారు ఆటోమేటిక్గా కిందికి దిగుతారు. అందుకని ఆసనాలలో సర్వాంగాసనం సర్వశక్తివంతం, సర్వ అంగ ఆసనం. అన్ని అంగాలు అక్కడ యాక్టివేట్ అవుతాయి. సర్వాంగాసనంలో. సర్వాంగాసనం
అది సాధన సరిగ్గా చేయలేకపోతే మెడులో ఆమ్లగేట దెబ్బతినే ప్రమాదం ఉంది. గురువు దగ్గర అది నేర్చుకొని చేస్తే దానంత ఈజియెస్ట్ ఇంకోటి లేదు. శీర్షాసనం వేసినప్పుడు ఎక్కువ తలకు బ్లడ్ ఫ్లో వస్తుంది. సాధన చేయంగా గంటలు ఉండవచ్చు, కానీ దీనికి అంత కష్టపడాల్సిన పని లేదు. సర్వాంగాసనం వెయ్యగలిగితే బ్లడ్కు ఫ్లో ఎంత మెదడుకు పోవడం అంతే పోతుంది. ఇంతకుముందు అంతా ఇట్లా జరుగుతున్న క్రియ ఇప్పుడు ఇట్లా జరగడం మొదలు పెడుతుంది. అన్నిటికీ మించి ఈ రోమకూపాలు లేని ఈ అరిపాదాలు యూనివర్సల్ పవర్ను నేరుగా మన లోపలికి దింపుతాయి. ఆ సర్వాంగాసనము శీర్షాసనం కన్నా ఎక్కువసేపు ఉండగలం. నడుముకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఫిజికల్గా చూస్తే బ్లడ్ ఫ్లో ఒక రిథమెటిక్ సిస్టంలోకి నడుస్తుంది. మూలాధారం నుంచి అమ్మవారి శక్తి ఈజీగా ఫ్లో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది.